గోపాలపట్నంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు నింపితే యువత కష్టం మరియు సరైన అవకాశం తోడ్పడినప్పుడే విజయం సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని ప్రభుత్వ విప్ గణబాబు తెలుపుతూ నియోజకవర్గంలో నిరంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడ సార్ మీది? सर 2 रोज खाली है प्लीज सर प्लीज एक्स्ट्रा अंदर जायचं का रेंट सर प्लीज सर 2 रोज प्लीज ना అవును డ్రోన్ అవుతా టెంప్లేట్ చేస్తారండి నువ్వు నాకు నేను మా స్కూల్కి ఏ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినా వైజాగ్కి వారిని ఆహ్వానించడం ఒక పరిపాటి. నేను జెడ్పీటీసీ ఎలక్ట్ అయినప్పటి నుంచి 95 నుంచి ఉన్నాను. నేను ఇక్కడే ఈ భవనాలు ఏమి లేవు, ఓన్లీ ఆ స్కూల్ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల కింద చదువులు. వర్షం వస్తే స్కూల్ సెలవులు ఉండేటువంటి రోజుల్లో ఫస్ట్ క్యాంప్లో లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశాం. ఇదే వేదికగా సుమారు ఒక 70 మంది ఈ స్కూల్లో చదువుకున్న వారికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది ఇదే వేదిక మీద. అంటే ఏదో క్యాంపస్ ఇంటర్వ్యూస్ లాగా ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఒక క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిపేటువంటి ఆ స్కోప్ తీసుకురాగలిగారంటే అది వివిధ కంపెనీల ప్రతినిధులు ఇలాంటి జాబ్ మేళాస్కి హాజరు అవ్వటం వల్ల అది సాధ్యపడింది. ఎక్కడో ఇంజనీరింగ్ కాలేజీలో లేకపోతే యూనివర్సిటీస్లో జరిగేటువంటి ఆ నియామకాలు, ఆ ఇంటర్వ్యూస్ అనేటువంటిది ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక క్యాంపస్ ఇంటర్వ్యూస్లా జరిగేటువంటి అవకాశం కలిగించినందుకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినటువంటి హెచ్ఆర్ టీంతో పాటు వారి మేనేజ్మెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన పివిజిఆర్ నాయుడు గారు, మన గణబాబు గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఈరోజు ఈ మెగా జాబ్ మేళాకు విచ్చేసిన ఉత్తరాంధ్ర యూత్ అందరికీ, మన విశాఖపట్నం యూత్ అందరికీ, పాత్రికేయ మిత్రులకు, అతి ముఖ్యంగా ఈరోజు రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం వచ్చిన కంపెనీ రిప్రజెంటేటివ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మన జెడ్పీ హై స్కూల్ గోపాలపట్నంలో జరుగుతున్న ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే ముందు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్కి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, అతి ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు గారికి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం. మీ అందరికీ తెలుసు, మన చీఫ్ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ బేసిస్ మీద, అలాగే మన గౌరవ హెచ్ఆర్టీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారి గైడెన్స్లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 4 జాబ్ మేళాలు సంవత్సరానికి మినిమం చేసుకోవాలి. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో 1500 మెంబర్స్కి మినిమం మనం ఎంప్లాయ్మెంట్ ఈ జాబ్ మేళాల ద్వారా కలిగించాలి అని ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యుయెన్సీల్లో ట్రై చేస్తున్నారు. బట్ అన్ని కాన్స్టిట్యుయెన్సీల కంటే ముందుగా మన ఈ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో ఆల్రెడీ గత సంవత్సరంలో 3 మనం జాబ్ మేళాలు చేసుకున్నాము. ఈ సంవత్సరం మొదటి జాబ్ మేళా ఈరోజు చేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇది ఇలాగే పెట్టుకుంటూ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జాబ్ మేళా మన కాన్స్టిట్యుయెన్సీ యూత్ కోసమే కాకుండా, జిల్లా యూత్ కోసం కాకుండా
మొత్తం ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్ సంబంధించిన యూత్ కూడా మన జాబ్ మేళా జరుపుకుంటున్నాం అంటే చాలా మంచి విషయం. నేను ఎక్కువ మాట్లాడను, జస్ట్ ఒక 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఈరోజు ఇక్కడ జాబ్ కోసం వచ్చిన యూత్ అందరికీ. 2, ఈరోజు యూత్ని రిక్రూట్ చేసుకోవాలని వచ్చిన కంపెనీస్కి. ఫస్ట్, టు అవర్ యూత్, ఒక సింపుల్ కాన్సెప్ట్ ఉంది, అది మేనేజ్మెంట్లో కావచ్చు, ఒక లైఫ్ లెసన్ కావచ్చు. ఇది ఓవర్ ఎక్స్పీరియన్స్. చాలామంది మనలాంటి, ఐ వుడ్ నాట్ సే ఐఎమ్ సూపర్ స్మార్ట్, సూపర్ ఇంటెలిజెంట్, ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్. మీ అందరికంటే కొంచెం ఎంప్లాయిడ్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మీ అందరి కష్టం కంటే కొంచెం కష్టం తక్కువ పడే నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను. చదువుకున్న పేరెంట్స్ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న పేరెంట్స్ ఉన్నారు, గైడెన్స్ ఉంది, మంచి స్కూల్స్లో చదువుకున్నాను. మీ అందరి కష్టం కంటే తక్కువ కష్టపడే ఈరోజు ఇక్కడికి వచ్చాను. కానీ ఇలా మనలాగా మీడియాకర్ స్టూడెంట్స్, మీడియాకర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు ఎలా అయ్యారు అని ఒక 100 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వరల్డ్, ఇండియాలోనే కాదు బయట ప్రపంచంలో కూడా చూసుకుంటే ఒక సింపుల్ కాన్సెప్ట్ ఎమర్జ్ అవుతుంది. అంటే ఒక నార్మల్ పర్సన్ కూడా ఒక గొప్ప పర్సన్ అవ్వడానికి వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? ఆ కాన్సెప్ట్ పేరు చివరిలో చెప్తాను. బట్ మనందరికీ తెలుసు, చాలా కష్టపడతాం, చాలా హార్డ్ వర్క్ పెడతాం, కానీ సక్సెస్ రాదు. ఎందుకంటే ఆపర్చునిటీ ఆ టైంలో మనకు ఉండదు. ఆపర్చునిటీ వచ్చినప్పుడు లావణ్య, బి లావణ్య, అందరూ వెయిట్ చేయండి. లాస్ట్ లో ఎల్ అనూష, ఏ హారిక, హారిక వీరమ్మ, కీర్తి, జి కీర్తి మేడం, ఈ హేమ, హేమ, ఈ హేమ ఉన్నారమ్మా, హేమ వి అశ్విని, అలాగే ఉండొచ్చు మనం లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు రెడీగా ఉండండి అమ్మా. అబ్బాయిలు ఉంటారు. నెక్స్ట్ పేటి గ్లోబల్ సర్వీసెస్, నోవెల్ పేటెంట్ సర్వీసెస్, బీ డేటా టెక్నాలజీస్ వచ్చేసేది సార్, లైన్లో వచ్చేసింది సార్. ప్లీజ్, ప్రైవేట్ లిమిటెడ్. ఒక కంపెనీ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్. సిరీస్ ఎలక్ట్రిక్